రాష్ట్రాల బీజేపీ కొత్త అధ్యక్షులపై నేడు అధికారికంగా ప్రకటన రానుంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉత్తరాంధ్ర నాయకుడు పీవీఎన్ మాధవ్ ను పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. చాలా మంది పెద్దలు పోటీ పడినా మాధవ్ ని ఈ పదవి వరించింది. సుదీర్ఘకాల సేవలను బీజేపీ అధిష్టానం గుర్తించి మాధవ్ కు కీలకమైన బాధ్యతలు అప్పగించింది. ఢిల్లీ పెద్దల ఆదేశాలతో మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో మాధవ్ పేరు అధ్యక్షుడిగా ఖరారైంది. ఇవాళ కొత్త అధ్యక్షుడి పేరును అధికారికంగా ఎన్నికల పరిశీలకులు ప్రకటించనున్నారు. విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే రాష్ట్ర బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో మాధవ్ పేరును అధికారికంగా ప్రకటిస్తారు. బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధ్యక్షుడి పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో రామచంద్రరావు ఎన్నిక ఏకగ్రీవమైంది. పార్టీ నూతన అధ్యక్షుడిగా రామచంద్రరావు పేరును ఎన్నికల రిటర్నింగ్ అధికారి శోభా కరంద్లాజే అధికారికంగా ప్రకటించారు. ఇక మన్నెగూడలోని వేద కన్వెన్షన్ సెంటర్లో పార్టీ అధ్యక్ష, జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికలకు సంబంధించి అధికారిక ప్రకటన ఉంటుంది.